పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో కాళ్ళు నొక్కించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె కాళ్లకు దెబ్బ తగలడంతో విద్యార్థులు సపర్యలు చేస్తున్నారని ఓ ప్రచారం సాగగా అదంతా కట్టుకథలే అని, టీచర్కు అటువంటిదేదైనా జరిగి ఉంటే తోటి ఉపాధ్యాయురాలు ఉండాలే తప్ప ఇలా కాదని మరికొందరు ఖండిస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొంతమంది టీచర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారనడానికి ఈ దృశ్యం నిదర్శనమంటున్నారు జనం. విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు, వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు వెట్టి చాకరీ చేయించుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తే ఇటువంటి పెత్తనానికి చెక్ చెప్పడమే కాకుండా హాస్టల్స్ నుంచి నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, రాత్రిపూట కొన్ని హాస్టల్స్ పిల్లలు బస చేయనటువంటి విచిత్రాలకు చెక్ చెప్పవచ్చునని పలువురు సూచిస్తున్నారు. మెలియాపుట్టి మండల పరిధిలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చుని సెల్ ఫోన్లో మాట్లాడుతూ పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటూ ఉన్న వైనంపై సీతంపేట ఐటీడీఏ పీఓ దర్యాప్తు నిర్వహించి ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు వాస్తవాలు తెలపాలని ప్రజలు, కొందరు గిరిజన సంఘ ప్రతినిధులు కోరుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు